హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో వచ్చేసేసి నేను మొన్న ఉగాదికి మామిడికాయ పచ్చడి పెట్టానని చెప్పాను కదండి, అదే మీతో షేర్ చేసుకున్నాను. అంటే చిన్నగా 2 కాయలతోనే పెట్టానండి. అదే షేర్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసేసి హనుమ జయంతి రోజు అండి, ఆ రోజు పూజ చేసుకున్నాను అనమాట. అది చిన్న క్లిప్ పెట్టాను. టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను అండి, కానీ వెళ్ళలేదు. ఈ ఎండలకి బయటకు వెళ్ళాలంటేనే అసలు ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం. అట్లనే ఇంకా నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకుంటాం కదా అని చెప్పాను కదా, ఇంకా అది వెన్న అయిందనమాట. పాల మీద మీగడంతా తీసి పెట్టుకుంటాను, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇక కొంచెం అవగానే నెయ్యి చేసుకుంటామండి. అలానే ఇంకా నెయ్యి కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా తర్వాత మార్నింగ్ వచ్చేసేసి టిఫిన్ వచ్చేసేసి దోశలండి ఆ రోజు. ఇంకా దానిలో కొంచెం క్యారెట్, ఉల్లిపాయ, కొత్తిమీర అవన్నీ వేసుకున్నాను అనమాట. ఈ ఎండలకి ఇట్లా వేసుకొని తింటేనే మంచిగా ఉంటుందండి, లేకపోతే ఇంకా ఉట్టి దోశ తినలేము. ఇంక అవన్నీ వేసుకొని ఇంక మొన్న వెజిటబుల్ కట్టర్ తెచ్చాను కదా, దాంతోనే కొంచెం మంచిగా చేసుకొని దాంతో మంచి మంచి చిన్న చిన్నగా వస్తున్నాయండి. అది బాగా, అది వెజిటబుల్ కట్టు చాలా షార్ప్ ఉంది. ఆ బ్లేడ్స్ చాలా షార్ప్ ఉన్నాయండి. అది బాగా కట్ అవుతున్నాయి వెజిటేబుల్స్ కూడా. అందుకని నేను మీతో షేర్ చేసుకున్నాను అనమాట. ఇంక ఇవన్నీ మిక్స్ చేసుకొని ఇక్కడ దోశ వేసుకుంటున్నానండి. కానీ ఈ సమ్మర్లో ఎక్కువ దోశ తినకపోవటం మంచిది, ఎందుకంటే దోశ హెవీగా ఉంటుంది, పొట్టంతా ఉబ్బరం అనిపిస్తుంది, ఎక్కువ వాటర్ తాగాల్సి వస్తుంది. అంటే దాహం 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 వేస్తూ ఉంటుంది. ఇంకా రేరుగా చేస్తున్నాను అనమాట. ఇంకా ఆ రోజు అయితే దోశలు పోసానని చెప్పి షేర్ చేశానండి. కానీ ఎక్కువ శాతం అందరు దోశలు తినడానికి ఇష్టపడతారు. మా ఇంట్లో కూడా ఇడ్లీయా, ఉప్మా అంటూ ఉప్మానా అంటారండి. కానీ దోశ అయితే దోశ తింటామని చెప్తారు. ఇక మనం అడగక్కర్లేదనమాట. దోశ టిఫిన్ అట్లయితే నాకు ఇచ్చే అని చెప్పి అంటారనమాట. చాలా వరకు అందరింట్లో ఇంతేనండి. ఎక్కువ శాతం పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎక్కువ దోశ ఇష్టపడుతుంటారు. అయితే ఇదైతే ఇంకా ఉగాది రోజు చేశానండి ఇది పచ్చడి. ఇంకా అప్పుడైతే షేర్ చేయలేకపోయాను, ఇంక ఇప్పుడు షేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా పచ్చడి కోసం ముందుగా మెంతులను, ఆవాలు, 1/2 స్పూన్ మెంతులను, 1/2 స్పూన్ ఆవాలు వేయించుకొని పక్క పెట్టుకొని మిక్స్ వేసుకున్నానండి. అంటే మెంతిపిండి కలుపుకుంటాం కదా, చిన్నగా పెడుతున్నానండి. అంటే కొత్త మామిడికాయలు వచ్చినాయి కదా, ఇంకా మామిడికాయలు తీసుకొస్తే కొంచెం ఉగాది పచ్చడికి కొంచెం, దీనికి కొంచెం మామిడికాయ పులిహార చేశాను అనమాట ఆ రోజు. అయితే ఇంకా చిన్న కాయలే కదా, ఇంకా కట్ చేసుకుంటే ఇంకా 2 గిన్నెలు అయినాయండి. ఈ గిన్నెలతో చెప్తున్నాను కొలత. అంటే కొలత ఏం లేదు, మామూలుగా వేసేసాను అనమాట. ఒక 2 స్పూన్స్ కారం వేసుకున్నాను, అలానే 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాను. అలానే ఇంకా నేను మెంతిపిండి చేసుకున్నా కదా, ఇంకా అది మెంతిపిండి కూడా 1 పావు వేసుకున్నాను. ఉజ్జాయింపుగా కలిపానండి, అయినా మంచిగా వచ్చిందనమాట. ఇంకా మీరు కారం కలుపుకునే వాళ్ళు ఇంకా కలుపుకుంటారేమో, కానీ కారం సరిపోయింది. కొంతమంది ఎక్కువ కారం తింటారు కదా, ఇంకా మేమైతే మీడియమేనండి, బాగా ఎక్కువ తినలేము, ఒక మోస్తరుగా తింటాం అంతే. అయితే ఆయిల్ అయితే నేను 5 స్పూన్స్ వేసుకున్నానండి. 5 అయితే నాకు ఎక్కువైందనమాట. 4 స్పూన్స్ అయితే సరిపోతుంది. అయితే ఇంకా మొత్తం అవి మిక్స్ చేసుకొని తాలింపు వేసుకోవటమే. అయితే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఆవాలు ఏం అవసరం లేదండి, మెంతిపిండి కలిపాం కదా. జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, అలానే ఇంగు వేసుకున్నాను. కొన్ని ఎల్లిపాయలు మీరు దానిలో అయినా కలుపుకోవచ్చు. కొంతమంది దానిలో కలుపుకుంటారు పచ్చడిలో, కొంతమంది తాలింపులో వేసుకొని కూడా వేసుకుంటారండి. ఎట్లయినా వేసుకోవచ్చు. ఇంకా తాలింపు పెట్టుకున్నాను అనమాట. తాలింపు పెట్టుకొని మూత పెట్టుకొని పక్కకు పెట్టుకున్నాను. ఒక 4-5 అవర్స్ పక్కకు పెట్టుకుంటే ఏంటంటే ఆ కారం కొంచెం ముక్కకు పడుతుందండి. చాలా వరకు అందరూ చేసుకుంటారు. మామిడికాయలు వచ్చినాయి అనగానే ముందు మామిడికాయ పచ్చడి ఇట్లా చేసేసుకొని తింటుంటారండి. ఇట్లా కానీ తురుముతో కానీ ఎట్లయినా కానీ కదా, మామిడికాయ పచ్చడి తినాలి అని, కొత్త పచ్చడి తినాలని ఉంటుంది కదా. ఇంకా ఉగాది రోజు ఇంకా మామిడికాయ తినాలని చెప్పి అందరం తెచ్చుకుంటాం. అలానే ఇంకా అది కొంచెం చేశాను అనమాట. అది ఇప్పుడు షేర్ చేస్తున్నాను. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 4-5 అవర్స్ అయితే కనుక మంచిగా బాగుంటుంది, టేస్టీగా. అంటే వెంటనే తినే కన్నా. కాకపోతే ఇంకా నేను అదంతా ఒక మామూలుగా ఒక గాజు సీసాలో పెట్టానండి. పెట్టి ఇంకా దానిలోనే అన్నం కలిపితే ఇంకా తలా 2 ముద్దలు తిన్నారనమాట. ఇంకా మామిడికాయ పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉన్నట్టు చెప్పండి, అందరు తింటారు మామిడికాయ పచ్చడి అనగానే.
మామిడికాయ పచ్చడిలో కొంచెం నెయ్యి వేసుకొని విడివిడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది. పప్పులో అయినా చాలా బాగుంటుందండి. ఆ రోజు కోసం అని చెప్పి నేను చేశాను, కొంచెం చేశాను. అయితే ఒక్కరోజు నెక్స్ట్ డే మొత్తం తినేసారండి. ఏం లేదనమాట, కొంచెమే పెట్టాను కదా. అందులో కొత్త పచ్చడి. ఇట్లా ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ ఎవరైనా రాని వాళ్ళు ఉంటే చూస్తారని చెప్పి షేర్ చేశారనమాట. ఈజీగా చేసుకోవచ్చండి. దీనికోసం పెద్దగా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడు పెట్టుకొని మనం తినడానికనమాట. నిల్వ కూడా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 months వరకు ఉంటుంది. మామూలుగా అయినా కానీ 1 month వరకు ఉంటుందండి. ఇంకా నేను సీసాలో పెట్టాననే కానీ నెక్స్ట్ డేనే మొత్తం తినేసారండి. ఏం లేదు. అయితే చాలా మంచిగా టేస్ట్ అది చాలా మంచిగా వచ్చిందండి. ఇక్కడైతే నేను మొన్న డబ్బాలు తీసుకొచ్చాను, మీతో షేర్ చేశాను కదా. ఇంకా డబ్బాలు ఇంకొకటేమో అల్లం వెల్లిపాయ పెట్టానండి. మెయిన్ ఇది ఎందుకు తెచ్చానంటే నేను ఈ స్టీల్ డబ్బాల్లో ఉండడం వల్ల అన్ని దేనిలోని చక్కెర, ఈ చాయపత్తి అన్నీ వెతుక్కోవటం అవుతుందండి. ఇవన్నీ కొన్ని మనకు క్లియర్గా కనిపిస్తుంటాయి బాగా. ఎక్కువ ప్లాస్టిక్ యూజ్ చేయొద్దు కానీ, కాకపోతే రోజు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట. కాకపోతే ఇది అల్లం వెల్లిపాయ మాత్రం ప్లాస్టికే పెట్టుకుంటాం, మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, అది పాతగా అయిపోయిందండి. అందుకని దీనిలో పెట్టాను కొంచెం అంతే. ఇక్కడ వచ్చేసేసి చక్కెర, చాయపత్తి అయితే ఇది మనం దీనిలో వేసుకుంటే రోజు మనం పొద్దున సాయంత్రం టీ పెట్టుకుంటాం. అవి దాకలు వెతుక్కున్నట్టు అవుతుందండి. అందుకని ఇప్పుడు దీనిలో అనుకోండి మనకు ఎదురుగా చక్కెర, చాయపత్తి 2 కనిపిస్తూ ఉంటాయి. ఇంకా వేరే దాన్ని ఏం తీసుకోం, డైరెక్ట్ వీటిని తీసుకుంటాం. అట్లానే ఇంకా కొంచెం తెచ్చుకున్నాను అనమాట. ఇంకా వీటిల్లో వేసుకొని పెట్టుకున్నాను. అట్లనే వెజిటేబుల్స్ కూడా ఇంక అన్నీ కట్ చేస్తున్నాను అని చెప్పి తెచ్చుకున్నాను. మొన్న ఒక వెజిటేబుల్ కట్టర్ చూపించాను కదా మీకు, అది కూడా అది చాలా బాగా వస్తుందండి. అది కూడా అయితే వీటితో ఏంటంటే బ్లేడ్లు అనేవి షార్ప్ ఉంటాయి. అవి మనం తోమేటప్పుడు చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకొని, నేను వెజిటేబుల్ కట్టర్ క్లీన్ చేస్తుంటే బ్లేడ్ వెంటనే కట్ అయిపోయిందండి ఫింగర్ అయితే. ఇంకా అలా అని చెప్పి నేను ఒక చిన్న షార్ట్ వీడియో చేశాను అనమాట, ఇది ఎట్లా క్లీన్ చేసుకోవాలి అనేది. అందుకని షార్ట్ వీడియో పెట్టాను అనమాట. ఇక్కడ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూస్తారని చెప్పి నేను దీనిలో కూడా కొంచెం షేర్ చేశాను అనమాట. అయితే మనం అన్ని గిన్నెల్లాగానే వీటిని క్లీన్ చేసుకోలేవండి. చాకంటే మనం అటు ఇటు పట్టుకొని ఇటువైపు పట్టుకొని తోముకుంటాం. కానీ వీటితోనే కొంచెం చిన్నగా ఉంటాయి కదా బ్లేడ్లు, చాలా షార్ప్ ఉంటాయండి. అయితే ఇంకా ఎలా క్లీన్ చేసుకోవాలనేది షేర్ చేశాను అనమాట. ఇక్కడైతే చాయపత్తి వేసుకున్నా కదా, చక్కెర కూడా. ఎందుకంటే ఈ చాయపత్తి చక్కెర మనకి రోజు డైలీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కంపల్సరీ ఒక్కసారైనా టీ తాగకుండా ఉండలేమండి ఎవరైనా సరే. చాలా వరకు మన ఇండియన్స్కి కంపల్సరీ టీ కానీ కాఫీ కానీ అలవాటు ఉంటుంది. ఇంకా వీటికి ఏంటంటే అది ఆ డబ్బా ఈ డబ్బా ఎదకటం, మళ్ళీ తీసి మళ్ళీ మూత పెట్టి లోపల పెట్టడం, ఇది కాదని. ఇంక ఇట్లా కాదని చెప్పి ఇవి తెచ్చుకున్నాను అనమాట. ఇంకా మనకేంటంటే ఎదురు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా డైరెక్ట్ వాటినే తీసుకొని వాడుకుంటాం. ఇంకా అట్లా అని చెప్పి ఇవి తీసుకున్నాను అనమాట. ఇంకా అదే మీతో షేర్ చేసుకున్నానండి. అంటే మనం యూస్ఫుల్ కదా ఈ డబ్బాలు, యూస్ఫుల్ అని చెప్పి మనం ఎట్లాగా అని చెప్పి నేను షేర్ చేశానండి. ఇంకా ఇది వెజిటేబుల్ కట్ అనమాట. నేను ఈ బ్లేడ్స్ ఇట్లా సోపు దాంతోనే ఇట్లా తోముతుంటే ఇక ఫింగర్ కట్ అయిందనమాట. అయితే ఇంక అందుకని నేను ఇట్లా కాదు అని చెప్పి దీనిలో కొంచెం సర్ఫ్ కొంచెం విమ్ వేసుకున్నానండి. మీరు విమ్ ఉన్న ఒకటైనా వేసుకోవచ్చు, సర్ఫ్ అయినా ఒకటైనా వేసుకోవచ్చు. కాకపోతే 2 ఉంటే బాగా మంచి క్లీన్ అవుతాయి అనమాట. ఎట్లయినా మనకు సర్ఫ్ ఉంటుందండి, మన దగ్గర బట్టలకి మనం వాడుతుంటాం, సర్ఫ్ ఉంటుంది. అట్లానే విమ్ కూడా మనం అంట్లకి చాలా వరకు సోప్స్ విమ్ కూడా వాడుతుంటాం కాబట్టి అది కొంచెం ఇది కొంచెం వేసుకున్నాను అనమాట. వేసుకొని మళ్ళీ మనం వెజిటేబుల్స్ ఎట్లా కట్ చేసుకుంటామో అట్లానే తిప్పితే ఆ బ్లేడ్ని మొత్తం క్లీన్ అయిపోయిందండి. మంచి క్లీన్ అయిపోయింది. వాటర్ వేసుకొని ఇంకా దాన్ని ఇట్లా వెజిటేబుల్స్ లాగా కట్ చేయడానికి ఎట్లా మనం చేస్తామో అట్లా థ్రెడ్ని తిప్పితే ఇంకా శుభ్రం క్లీన్ అయిపోయింది. కొంచెం వాటర్ వేసుకొని వాష్ చేసుకుంటే చాలు, చాలా నీట్గా క్లీన్ అయి వచ్చింది. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి. నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకా ముందుకు వెళ్తుంది. చూసారు కదా, శుభ్రంగా క్లీన్ అయిపోయిందండి. మనం కొంచెం వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది.
ఆ బ్లేడ్లు ఇంకా మనం బ్లేడ్లని మనం ప్రత్యేకంగా క్లీన్ చేయని అవసరం లేదు. థ్యాంక్స్ ఫర్